వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. అందుకే చెప్తున్నాను, వాళ్ళు ఎంతకైనా తెగించేవాళ్ళు. జరగకూడదు ఏదైనా జరిగితే తర్వాత బాధపడే ప్రయోజనం ఉండదు. ఈ విషయంలో నా ప్రాణం పోయినా సరే వెనకడుగు వేయదలుచుకోలేదు. ఇంకా ఏమైనా అడగాలా? చెప్పండి. చూసారా, కొంతమంది ఫ్యాన్లు వచ్చారు. సారీ ప్రొఫెసర్ గారు, చిన్నపిల్లలు తెలియక తప్పు చేస్తే పెద్దవాళ్ళు మన్నించాలి కదా. మీరు మాకు వ్యతిరేకంగా ఇచ్చిన కంప్లైంట్ వాపస్ తీసుకోవాలి. దారివ్వండి. ప్రొఫెసర్, మీరు ఇచ్చిన కంప్లైంట్ వెనక్కి తీసుకోండి. అదే మీకు మీ కుటుంబానికి చాలా మంచిది. వీల్లేదు. ప్రొఫెసర్ నిజంగానే రాణి రుద్రమదేవే. అలా అయితే కంప్లైంట్ వాపస్ తీసుకోరు. అవును. అలా అయితే ఇప్పుడు నేను చేసేది చూసి మీరు కంప్లైంట్ ఇవ్వండి. శంభు, శంభు, ఏమైంది? చెల్లెలు శాంతిని ఆ రౌడీ విధవా. ఈ లైవ్ టెలికాస్ట్ చూసి అందరూ ఆనందించండి, చప్పట్లు కొట్టండి, కొట్టండి, కొట్టండి. వద్దు, దగ్గరకు రావద్దు. కేసు వేస్తేనే మంచిదని నా ఉద్దేశం. కేసు వద్దు, ఏమీ వద్దు అంటున్నాను. ప్రిన్సిపల్ గారితో నేనంతా వివరంగా చెప్పాను. నేనెవరి మీద కంప్లైంట్ ఇవ్వదలుచుకోలేదు, ఏమీ చూడలేదు. నాకు నా పిల్లలే ముఖ్యం. శంభు, నువ్వు కాకినాడ వెళ్ళిపో. అమ్మా, ఏమంటున్నావమ్మా? చెప్పింది అర్థం కాలేదా? నువ్విక్కడ చదువుకున్న చాలు. రేపే నువ్వు కాకినాడ వెళ్ళిపోవాలి. ఒకవేళ ఈ సంవత్సరం నువ్వు చదువుకోవడానికి వీల్లేకపోయినా పర్వాలేదు. నో, ఇంకెవరూ ఏమీ చెప్పక్కర్లేదు. ఇది నా నిర్ణయం. నేను ఈ కాలేజ్ వదిలిపెట్టి ఊరెళ్ళిపోతున్నాను. రేపే బయలుదేరుతున్నాను. రే మామా, శంభు ఊరికెళ్తానంటున్నాడు రా. వెళ్తాడా? ఎక్కడికి వెళ్తాడు? వాళ్ళ సొంత ఊరికేరా. ఇక్కడ జరిగిన గొడవలకు భయపడి పారిపోతున్నాడు రా. ఏరా నిజంగానా? రేయ్, కాస్త ధైర్యంగా ఉండరా, నేనున్నాను కదా. ఎందుకురా, నిద్రపోవడానికా? రేయ్, అనవసరంగా వాగి గొడవలు తేకు. మా ఇద్దరి విషయం మధ్యలో మీకెందుకురా? చేసుకుంటున్నావు. శంభు, నువ్వు సీరియస్ గానే చెప్తున్నావా? అవునరా, నేను రేపే బయలుదేరుతున్నాను. నీకేమన్నా మతిపోయిందా? ప్రొఫెసర్ తో మేము మాట్లాడతాం కదా. అక్కర్లేదురా. ఎవడికో భయపడి వెళ్ళిపోవడమేట్రా? ఎవరికో భయపడి కాదురా, అమ్మకి చెల్లికి ఏం కాకూడదనే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఇకపై ఏ సమస్య ఉండదు. నెక్స్ట్ టైం నేను తిరిగి వచ్చేటప్పుడు మిమ్మల్ని కలుస్తాను. ఓకే, బాయ్. బాయ్. హాయ్ శంభు. సూపర్. వాడికి ఒక ఎముక ఎక్స్ట్రాగా విరిగిపోయింది. ఇప్పుడు కరాటే నేర్చుకుంటే వాళ్ళకి ఎముకల్లో సున్నం లేకుండా చేస్తావన్నమాట. నేను కాలేజీ విడిచి వెళ్ళిపోతున్నాను. వెళ్లే ముందు ఫ్రెండ్స్ అందరికీ చెప్పెడదామనే వచ్చాను. భయపడుతున్నావా? నువ్వు ఎలాగైనా అనుకో. ఇక్కడి నుంచి వెళ్ళడం నిజంగా నాకు ఇష్టం లేదు. కానీ అమ్మలా అనగానే కాదనలేకపోయాను. ఈ కాలేజ్ క్యాంపస్కి 2 ఏళ్ల తర్వాత తిరిగి వస్తే మనకు తెలిసిన వాళ్ళు ఒక్కరు కూడా ఉండరేమో. అది మాత్రమే కాదు, క్యాంపస్ జీవితం మన మనసుల్లో
ఎప్పటికీ మర్చిపోలేని ఒక తీపి గుర్తుగా ఉండిపోతుంది, అంతేగాని ఒక చేదు అనుభవంగా ఉండిపోకూడదు. అల్లరి చేష్టలు క్యాంపస్లో ఒక భాగమే, కానీ వాటి వల్ల ఒకరికి నష్టం కలగకూడదు. వస్తాను.